పరిగెత్తుకుంటురా. ఈ వ్యక్తి ఉన్నాడు, ఈ పరిచర్యలో ఉన్నాడు. ఈ వ్యక్తి నా షర్ట్ వేసుకున్నావేంద్రా, ఈ వ్యక్తి నాతోనున్నాడు. హల్లెలూయా. చాలా నమ్మకంగా ఉన్నాడు. అయితే ఈ వ్యక్తి సేవకు వెళ్ళిపోవాలా, చప్పట్లు కొట్టాలా. సేవ పిలుపున్నది, సేవకి వెళ్ళిపోవాలా. ఇక్కడ పరిచర్య చేస్తూ 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 ఉన్నాడు. ఈ కుమారునికి నేనంటే ఇష్టం, నేనంటే కుమారునికి ఇష్టం. మంచిగా జరిగిపోతుంది బంధం. కానీ ఇక్కడ నేర్చుకోవలసిన నేర్చుకున్నాడు, కష్టపడ్డాడు. ఈయన టైం అయిపోయింది. ఇక చప్పట్లు కొట్టాల. టైం అయిపోగానే ఇక ఈ వ్యక్తి వెళ్ళిపోవాలా. ఈ టైంలో ఈ వ్యక్తిని దేవుడు ఎలా తీసుకొని వెళ్తాడంటే, ఈ వ్యక్తి స్వభావం అంటే నాకు నచ్చదు. రై 9 గంటల దాకా 10 గంటల దాకా పండుకున్నావేంట్రా నువ్వు అంట. వీడేమంటాడంటే, నేను పండుకోలేదు డాడీ, నేను మెలకుతోనే ఉన్నా అంటాడు. కానీ 10 గంటల దాకా పండుకున్నాడు. నేను క్లియర్గా వెళ్ళి 10 గంటలకు వెళ్ళి చూసిన పండుకున్నాడు. పిలిచి ఎడవగానే అబద్ధాలు ఆడినాడు. ఆ ఒక్క అబద్ధము ద్వారా వీని మీద నాకు ఏమైపోయింది, ఇరిగిపోయింది. ఇప్పుడు ఈ ఒక్క అబద్ధం ఆడిండు కాబట్టి రాబోయే దినాలలో క్రమక్రమంగా అబద్ధాలు ఆడతాడు. ఎందుకు? ఈ చేదు కలిగింది. ఇక వీని టైం అయిపోయింది సేవకు వెళ్ళటానికి. చప్పట్లు కొట్టండి అంతా. 6 సంవత్సరాలు ఏ చేదు లేదు యవనస్తుని గురించి. కానీ ఈ వ్యక్తి వెళ్ళిపోయే టైం వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఈ విధంగా క్రియేట్ చేస్తాడు. అప్పుడు వివేచన ఏంటిదంటే, నేను వీడిని అపార్థం చేసుకోవద్దు. అరే నీ టైం అయిపోయింది, సేవకు నువ్వు వెళ్ళిపోవాలి. హల్లెలూయా. ఎందుకంటే నీ టైం అయిపోయింది కాబట్టి నీ గురించి నాకు మనస్తాపం కలుగుతుంది, నీ గురించి నాకు అసమాధానం ఉంది. ఎందుకో అప్పటిలాగా నీతో మెదలాలని లేదురా. ఎందుకు అంటే వీని టైం ఇక సేవకు దగ్గర పడ్డది. ఇక వెళ్ళిపోయి సేవ చేయాలి. దీన్ని ఏమంటారు చెప్పాలా? ఇన్ కేస్ సానుభూతితో నేను వీడిని ఉంచుకున్నానే అనుకోండి, వీడు ఒక దినమున నాకేమైపోతాడు, ముల్లైపోతాడు. సొదొమ గొమొర్రాలో ఉన్నాడు. సొదొమ గొమొర్రా లోతుని ముంచేసింది. లాబానుతో కుటుంబంలో ఉన్నాడు. లాబాను శత్రువు అయిపోయినాడు. అదేవిధంగా నాకు వివేచన లేకుండా ఈ సిమ్టమ్స్ కనబడుతున్నాయి కాబట్టి నాకు మనస్తాపం కలుగుతుంది, అసమాధానం అనిపిస్తుంది, అప్పట్లాగా మాట్లాడాలనిపించటం లేదు. దానిని బట్టి దేవుని టైం అయిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ టైంలో నేను ఇది ఆత్మచేత గ్రహించి వివేచన కలిగి నేనేం చేయాలా? ప్రార్థన చేసి పంపించేసేయాలా. చప్పట్లు కొట్టండి అంతా. కానీ వివేచన లేకుండా బావమర్దిని ఉంచుకున్నా, హల్లెలూయా. వివేచన లేకుండా చెల్లెని ఉంచుకున్నా, వివేచన లేకుండా స్నేహితుడిని ఉంచుకున్నా, ఒక దినం నన్ను కొంపలు ముంచుతాడు. కానీ వివేచన కొంచెం కష్టతరమే వీడిని వదిలిపెట్టుకోవటం నాకు. కానీ ఈ యొక్క సంఘటన ద్వారా దేవుడు నాకు నేర్పించింది, సేవకుడా ఈ కుమారుని టైం అయిపోయింది, ఇక సేవ చేయాలా. హల్లెలూయా. చేతుల పైకెత్తి గట్టిగా చప్పట్లు కొడదాం. ఇది కుటుంబంలో జరుగుతాయి, ఇది వ్యాపారంలో జరుగుతాయి, ఇది సంఘంలో కూడా జరుగుతాయి. చప్పట్లు కొట్టండి అంతా. అందుకనే మనము నష్టపోవటానికి 3 కారణాలు. ఓ దేవా 3 విషయాలు చెప్పాలనుకో.